హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారా? ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను, మీ అందరికి తెలుసు కదా. సో నాకు 2 days బ్యాక్ అయితే నాకు 4 శారీస్ అయితే ఇచ్చారు. 1 day టైమే ఇచ్చారు నాకు. మధ్యలో ఒక 1 day ఇచ్చారు. ఈరోజు ఈవినింగ్ కల్లా ఇచ్చి నెక్స్ట్ డే ఒక్కరోజు నాకు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ మార్నింగ్ కావాలని చెప్పి ఇచ్చారు. సో తీసుకున్నాను, మా రిలేటివ్సే. సో నేను తనకి యూకేలో ఉంటారు, ఇంకా స్టిచ్ చేసి ఇవ్వాలి, టైం లేదు కాబట్టి. సో వాళ్ళు నార్మల్గా మీకు ఎలా కుదిరితే అలా కుట్టమన్నారు, నేనైతే కుట్టాను. చూడండి, ఇదైతే పట్టు శారీ అండి. 11,000 చేంజ్ ఉంటే ఆఫర్లో 6,000 చేంజ్కి అయితే వచ్చింది. చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది నాకు. చూడండి, నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను చూడండి మీకు. ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నా ఎలా అయితే స్టిచ్ చేశానో మీకైతే తెలుస్తుంది. ఈ కలర్ కూడా నాకు చాలా ఇష్టం. ఈ కలర్ వైలెట్ కలర్ డార్క్ ఉంది చూడండి, పికాక్స్ దానిపైన డిజైన్స్, బార్డర్ అయితే బాగుంది. సో దానికి కూడా నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను. మీకైతే ముందుగా శారీస్ అయితే చూపిస్తున్నాను చూడండి, తర్వాత బ్లౌజెస్ చూపిస్తాను. నెక్స్ట్ శారీ చూడండి, పింక్ కలర్ చాలా బాగుంది, జార్జెట్. నాకు ఇలాంటి శారీస్ అంటే చాలా ఇష్టం. ఎంత ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు, నాకు అది తీసుకోవాలనిపిస్తుంది. మనకు ఎంత హెవీ పర్సనాలిటీ వాళ్ళకైనా ఇది సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు, అందుకే అలాంటి శారీస్ అంటే ఇష్టం. చూడండి, ఫస్ట్ వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను చూడండి. అన్నింటికి థ్రెడ్ పైపింగ్ చేశాను. ఇదైతే మధ్యలో చిన్న హోల్ ఇచ్చి బోట్ నెక్ అయితే స్టిచ్ చేశాను. ఎల్బో హ్యాండ్స్ ఇచ్చి పైన పఫ్ ఇచ్చాను. ఎంత నీట్గా అయితే ఫినిషింగ్ ఉంటుందో చూడండి. అంటే డబల్ టెన్షన్, నేను సింగిల్ టెన్షన్తోనే కాకుండా నార్మల్ పాదంతోనే చేస్తాను థ్రెడ్ పైపింగ్. నాకు టెన్షన్స్ లేవు, ప్లస్ తీసుకోవచ్చు, కాకపోతే అది ఊకే మార్చడం కన్నా నేను కొంచెం అడ్జస్ట్ చేసుకొని కుడతాను. సేమ్ సింగిల్ టెన్షన్ లానే వస్తుంది ఫినిషింగ్ అయితే. ఫ్రంట్ సైడ్ అయితే స్టార్ నెక్ ఇచ్చాను, చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో చూడండి. ప్రిన్సెస్ కట్ పెట్టి, అన్ని ప్రిన్సెస్ కట్టే, పైపింగే. ఇంకా కొంచెం కొంచెం డిజైన్స్ పెట్టమంటే టైం ఉంటే పెట్టవచ్చు, కానీ టైం లేక నేను ఇది ఒకటైతే డిజైన్ చేశాను. చూడండి, మీకు శారీను బ్లౌజ్ చూపిస్తున్నాను, ఎంత బాగుందో కదా. కలర్ శారీ అయితే నాకు చాలా నచ్చింది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లాస్ట్ వరకు అయితే వీడియోని చూసి ఒక్క లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. అంటే ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి అనే కుతూహలం అయితే ఉంటుంది కదా. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసి నాకైతే ఏదన్నా మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా చెప్పండి, నేనైతే దాన్ని సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను. శారీ కాంబినేషన్ అయితే బాగుంది కదా, పికాక్స్ డిజైన్ వచ్చింది. ఇంకా బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చింది, దానికి గోల్డ్ జరీ ఉండడం వల్ల నేనైతే గోల్డ్ పైపింగ్ యూజ్ చేసి బ్లౌజ్ అయితే అలా స్టిచ్ చేశాను. నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను చూడండి, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. సో పట్టు అండి, నార్మల్గా వీ నెక్ టైప్, పూర్తిగా వీ కాకుండా యూ కాకుండా మీడియంలా తీసుకొని దానికైతే పైన బెల్ట్ లాగైతే ఇచ్చాను. ఇది పట్టు శారీ. తను ఏమన్నారంటే వాళ్ళ మదర్కి తర్వాత యూజ్ అయ్యేటట్టు, వాళ్ళకి వర్క్ చేయించుకోవడానికి టైం లేక సో అది నార్మల్గా కుట్టించారు. ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఈ పింక్ కలర్ దాంట్లో. అది నార్మల్ ప్రిన్సెస్ కట్ పెట్టి డీప్ రౌండ్ నెక్ ఇచ్చాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక్కొక్క బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి. గ్రీన్ బ్లౌజ్ అన్నాను కదా, ఆ పింక్ కలర్ కాంబినేషన్కి అయితే పైన అయితే నేను ఆ బెల్ట్ లాగైతే ఇచ్చాను. ఆమెకు సెట్ అవుతుందో లేదో అని కూడా నేను అడ్జస్ట్ చేశాను చూడండి. అంటే అక్కడ ఉక్ సైజ్ అయితే మన కాజాల దగ్గర నేనైతే దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక ఫోల్డ్ అయితే చేసి పెట్టాను, తనకి సెట్ అవుతుందో లేదో అని. మెజర్మెంట్స్ వాళ్ళు చెప్పడం వల్ల నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే, మెజర్మెంట్కి బ్లౌజ్ అయితే లేదు. సో ఇదైతే ప్రిన్సెస్ కట్ ఇచ్చాను. ఫ్రంట్స్ అన్నీ డీప్ రౌండ్ నెక్ ఇచ్చి డోరీస్ అయితే ఇచ్చాను అన్నింటికి, చూస్తున్నారు కదా. ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ. ఒక లైక్ ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ ఒక్కటే డిజైన్ ఇచ్చాను. కొంచెం టైం ఉండుంటే ప్రతి ఒక్క డిజైన్ చేసేదాన్ని బ్లౌజ్ని, టైం లేక నేనైతే 4 బ్లౌజెస్ అయితే ఇలా స్టిచ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.